ఏపీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో పోస్ట్ కార్డు సీఎం రేవంత్ రెడ్డి గారికి పంపించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే విద్యార్థులకు రావాల్సినటువంటి 3 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు 8,500 కోట్లు పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటా ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు విద్యని విఫలం చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ఆస్కార్ అందాల పోటీలమైన ఉన్న శ్రద్ధ విద్యారంగంపై లేదని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా భావిస్తూ ఉన్నాం. తక్షణమే విద్యార్థులకు న్యాయం చేసి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులకు న్యాయం చేసి ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి మధ్యాహ్న భోజనం అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి తక్షణమే ఫీజు బకాయిని విడుదల చేయకపోతే భవిష్యత్తులోని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించి ప్రగతి భవన్ ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం.